నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, మనం వాడే మొబైల్ ఫోన్కి ఉన్న పాస్వర్డ్లో ఒక అక్షరం తప్పైతే ఫోన్ ఓపెన్ అవ్వదని చాలా జాగ్రత్తగా ఉంటాం. మరి మన మాటల్లో తప్పు దొరలకుండా ఎందుకు జాగ్రత్తగా ఉండలేకపోతున్నాం? అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం ఎమ్మెల్సీ కవిత యొక్క అరెస్టు విషయమే. మనీ లాండరింగ్ ఆరోపణపై మార్చి 15న ఈడీ అధికారులు కవితని అరెస్ట్ చేయగా కోర్టు 10 రోజులు ఈమెను ఈడీ కస్టడీకి అప్పగించింది. ఇక అలా ఈ కస్టడీ మార్చి 26న ముగియడంతో ఈడీ అధికారులు కవితని రౌజ్ ఎవెన్యూ కోర్టులో హాజరుపరచగా తమ తరపున విచారణ పూర్తి కాలేదని, కేసు దర్యాప్తులో ఉందని, కవితని మరికొన్ని ప్రశ్నలు అడగాలని ఈడీ తరపున లాయర్లు చెప్పడంతో జ్యుడిషియరీ కోర్టు కవితను 14 రోజుల పాటు ఈడీ కస్టడీకి అప్పగిస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. కల్వకుంట్ల కవిత. ఈమె 1978 మార్చి 13న తెలంగాణలోని కరీంనగర్లో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించింది. తండ్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు, తల్లి శోభ. ఈమెకు తారక రామారావు అనే అన్నయ్య కూడా ఉన్నాడు. ఇక కవిత పుట్టినప్పుడే తన తండ్రి కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్గా ఉంటూ సరైన సమయం వస్తే ఎమ్మెల్యే అవ్వాలనే ఆశతో ఉండేవాడు. ఇక కవిత తన స్కూలింగ్ని హైదరాబాద్లోని స్టాన్లీ గర్ల్స్ స్కూల్లో చదివింది. చదువుల్లో చురుగ్గా ఉన్న కవిత తన ఇంటర్ని గౌతమి జూనియర్ కాలేజీలో కంప్లీట్ చేసి తన బీటెక్ని విజ్ఞాన జ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీలో పూర్తి చేసింది. ఇక అప్పటికే కేసీఆర్ టీడీపీ పార్టీలో 4 సార్లు ఎమ్మెల్యే అయి 2 సార్లు మినిస్టర్ అవ్వడంతో కొంతవరకు ఆర్థికంగా స్థిరపడ్డాడు. దీంతో తన కూతుర్ని ఫారెన్లో చదివించాలని డిసైడ్ అయి ఎంఎస్ కోసం కవితని 2001లో యుఎస్ఏకి పంపించడం జరిగింది. ఇక అలా కవిత అమెరికాలో ఎంఎస్ని కంప్లీట్ చేసుకొని 2003లో ఇండియాకి తిరిగి వచ్చింది. అలా ఈమెకు యుఎస్ఏ వాతావరణం బాగా నచ్చడంతో అక్కడే ఉద్యోగం చేస్తూ సెటిల్ అవ్వాలనుకుంది. ఇక అలా కూతురు ఇష్టాన్ని అర్థం చేసుకున్న కేసీఆర్ యుఎస్ఏ సంబంధం చూసి కవితకి పెళ్లి చేయాలనుకున్నాడు. ఇక అలా వెతికే క్రమంలోనే యుఎస్ఏలో పనిచేస్తున్న దేవనపల్లి అనిల్ కుమార్ గురించి తెలుసుకోవడం జరిగింది. ఇక అనిల్ కుమార్ 1975 సెప్టెంబర్ 10న హైదరాబాద్లోని నిజామాబాద్లో జన్మించాడు. ఇక అలా పుట్టినప్పుడే కాస్త ఉన్నత కుటుంబం అవడంతో తన స్కూలింగ్ని హైదరాబాద్లోని ప్రైవేట్ స్కూల్లో చదివి మెకానికల్ ఇంజనీరింగ్ కోర్సుని యుఎస్ఏలో పూర్తి చేసి ఆ తర్వాత మాస్టర్స్ని కూడా అక్కడే కంప్లీట్ చేశాడు. ఇక ఇతని టాలెంట్కి గాను యుఎస్ఏలోనే ఒక కంపెనీలో మెకానికల్ ఇంజనీర్గా జాబ్ కూడా దొరికింది. ఇదిలా ఉన్నప్పుడే అనిల్ కుమార్ ఇంటివారు తనకి పెళ్లి చేయాలని సంబంధాలను వెతికే క్రమంలోనే కేసీఆర్ కవితకి యుఎస్ఏ సంబంధం కోసం చూస్తున్నాడని తెలుసుకొని ఒక ఫంక్షన్లో ఇరు కుటుంబాలు కలవడం, అలా కవితకి అనిల్ కుమార్ నచ్చడంతో కలిసిన 1 వీక్లోనే వీరిద్దరికి పెళ్లి చేయడం జరిగింది. ఇక ఆ పెళ్లి తర్వాత 2003లో అనిల్ కుమార్ కవిత యుఎస్ఏకి వెళ్ళి జాబ్ చేసుకుంటూ హ్యాపీగా లైఫ్ని లీడ్ చేసేవారు. అలా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా ఆదిత్య, ఆర్య అనే 2 అబ్బాయిలు కూడా జన్మించారు. ఇదిలా ఉన్నప్పుడే ఎప్పుడైతే 2004 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్తో కూటమిగా మారి గెలిచిందో రాజశేఖర్ రెడ్డి కేసీఆర్కి కార్మిక శాఖ మంత్రిగా పదవినిచ్చాడు. ఇక అలా సొంత పార్టీలో రాజకీయంగా బిజీ అయిన కేసీఆర్ తన కూతురు అల్లుడిని కూడా ఇండియాకి రప్పించి రియల్ ఎస్టేట్కి సంబంధించిన ప్రాజెక్ట్స్ని అల్లుడికి ఇప్పిస్తూ కూతురు కవితతో 10కి పైగా బ్యూటీ పార్లర్ అని హైదరాబాద్లో ఓపెన్ చేపించి నడిపిస్తుండేవాడు. ఇక అలా కవిత కొన్నిసార్లు తెలంగాణ ఉద్యమంలో కూడా పాల్గొని జనాలకి కేసీఆర్ రాజకీయ వారసురాలిగా పరిచయం అయింది. ఇక ఇదిలా ఉంటే 2009లో కేసీఆర్ నిరాహార దీక్ష తర్వాత కవిత, కేటీఆర్ తెలంగాణలో బాగా పాపులర్ అయ్యారు. ఇక అలా 2014లో ఎప్పుడైతే ప్రత్యేక తెలంగాణ వచ్చిందో ఆ సమయంలో జరిగిన ఎలక్షన్స్లో టీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తే కేసీఆర్ ఒక దళితుడిని సీఎం చేస్తానని ప్రతి ఒక్క సభలోనూ ప్రచారం చేయడంతో జనాలు కూడా కేసీఆర్ మాటల్ని నమ్మి టీఆర్ఎస్ని భారీ మెజారిటీతో గెలిపించారు. ఇక అలా తెలంగాణ ప్రజలు ఏ దళిత నాయకుడిని సీఎం చేస్తారో అని ఎదురు చూస్తున్నప్పుడే కేసీఆర్ మాట తప్పి తనే సీఎం అవుతున్నట్లు ప్రకటించడంతో యావత్ తెలంగాణ ప్రజలు షాక్కి గురయ్యారు. కానీ ఇదంతా పట్టించుకొని కేసీఆర్ తన కొడుకుతో పాటు కూతుర్ని కూడా పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి తీసుకురావాలని 2014లో జరిగిన ఎంపీ ఎలక్షన్స్లో కవితని నిజామాబాద్ నుండి పోటీ చేపించగా 150,000 ఓట్ల తేడాతో గెలిచింది. ఇక అలా టీఆర్ఎస్ ప్రభుత్వం రాగానే అనిల్ కుమార్ 14 కంపెనీస్కి పైగా ఓనర్ అవ్వడం విశేషం. ఇదిలా ఉంటే కవిత మధ్యలో బతుకమ్మ, వంట వార్పు, సాగరహారం, సకల జనుల సమ్మె, ధూమ్ధామ్ అనే కార్యక్రమాల్ని ఆయోజిస్తూ రాజకీయంగా సాంస్కృతిక కార్యక్రమాల్లో యాక్టివ్గా ఉండేదే తప్ప ఎంపీగా ఈమె పోటీ చేసిన నిజామాబాద్కి ఎలాంటి సంక్షేమ కార్యక్రమాల్ని కూడా తీసుకురాకపోవడంతో 2019లో వచ్చిన ఎంపీ ఎలక్షన్స్లో కవితని జనాలు ఓడించడం జరిగింది. దీంతో ఈమె ఇంట్లోనే కూర్చునే పరిస్థితికి వచ్చింది. కానీ కూతురు ఓటమిని చూడలేని కేసీఆర్ 2021లో కవితని ఎమ్మెల్సీ
ఎమ్మెల్సీగా గెలిపించి రాష్ట్ర శాసన మండలిలో అడుగు పెట్టించాడు. ఇదిలా ఉంటే కవిత ఎంపీగా ఉన్నప్పటి నుండి లిక్కర్ బిజినెస్లో ఉంటూ 20కి పైగా కంపెనీస్లో పార్ట్నర్గా ఉండేది. ఇక ఇదే సమయంలో 2021 వరకు ఢిల్లీలో 80% లిక్కర్ షాప్స్ని గవర్నమెంటే నడుపుతుండేది. కానీ 20% వైన్ షాప్స్ని నడిపే ప్రైవేట్ కంపెనీలు ఎక్కువ ప్రాఫిట్స్ పొందడం చూసిన గవర్నమెంట్కి ఒక ఆలోచన వచ్చింది. అదేంటంటే గవర్నమెంట్ నడిపే లిక్కర్ షాప్స్ని ప్రైవేట్ కంపెనీకి ఇస్తే గవర్నమెంట్కి ఎంతవరకు ప్రయోజనం ఉంటుందో అని తెలుసుకోవడానికి 3 మంత్రులతో కూడిన ఒక కమిటీని అపాయింట్ చేశారు. ఇక అలా కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ప్రైవేట్ కంపెనీస్కి వైన్ షాప్స్ని ఇవ్వడం వల్ల 950 కోట్లకి పైగా గవర్నమెంట్కి ఇన్కమ్ వస్తుందని చెప్పడంతో అప్పటి వరకు 22 షాపులు ఉండగా కొత్తగా 849 లిక్కర్ షాపులని ఓపెన్ చేసి ప్రైవేట్ కంపెనీలకు ఇస్తే 200 కోట్లకి పైగా ఆదాయం వస్తుందని ఆశపడి ఇదే విషయం లెఫ్టినెంట్ గవర్నర్కి ఇన్ఫార్మ్ చేయగా అతను ఇందుకు అనుమతించడం జరిగింది. ఇక అలా మద్యం అమ్మాలంటే గవర్నమెంట్కి 5 కోట్లు కట్టి L1 లైసెన్స్ని తీసుకోవాల్సి వస్తుంది. కానీ కేజ్రీవాల్ గవర్నమెంట్ మాత్రం ఎక్కువ డబ్బులు ఎవరిస్తారో వారికే ఆ లైసెన్స్లను ఇవ్వడం మొదలెట్టారు. అలా అప్పటికే సౌత్లో లిక్కర్ బిజినెస్ చేస్తున్న కవితకి ఈ విషయం తెలియగానే 100% లైసెన్స్ని తనే తీసుకోవాలని ప్లాన్ చేసింది. కానీ ఈ 100%లో డిప్యూటీ సీఎం అయిన మనీష్ సిసోడియా రైట్ హ్యాండ్ అయిన అమిత్ అరోరాకి అప్పటికే 5% షేర్స్ ఇవ్వగా కవిత టీం నుండి 100 కోట్లని తీసుకొని 95% లిక్కర్ లైసెన్స్లను ఇవ్వడం జరిగింది. ఇక అలా ఈ కొత్త పాలసీ 2021 నవంబర్ నుండి అమల్లోకి వచ్చింది. అలా ఈ పాలసీ ద్వారా రీటైలర్ ఒక బాటిల్ మీద తనకి నచ్చిన ప్రైస్ ట్యాగ్ ని పెట్టుకొని మధ్యరాత్రి 3 గంటల వరకు లిక్కర్ షాప్స్ ని ఓపెన్ చేసి హోమ్ డెలివరీ చేసే సౌలభ్యాన్ని కూడా కలిగించింది. దీంతో ఢిల్లీ గవర్నమెంట్ కి ఎక్కువగా ప్రాఫిట్స్ వస్తాయనుకుంది. ఇదిలా ఉంటే కరోనా టైంలో రీటైలర్స్ కి లిక్కర్ బిజినెస్ లో ఎక్కువ నష్టాలు వచ్చాయని వాళ్ళు కట్టాల్సిన 145 కోట్ల ట్యాక్స్ ని డిప్యూటీ సీఎంగా ఉన్న మనీష్ సిసోడియా సెంట్రల్ గవర్నమెంట్కి లెఫ్టినెంట్ గవర్నర్కి చెప్పకుండానే క్యాన్సిల్ చేశాడు. ఇక ఈ కొత్త పాలసీ ద్వారా గవర్నమెంట్కి ప్రాఫిట్స్ రాకపోగా 145 కోట్ల నష్టం రావడం గమనించిన లెఫ్టినెంట్ గవర్నర్ సెంట్రల్ గవర్నమెంట్కి ఒక లెటర్ని రాయడం జరిగింది. దీంతో సెంట్రల్ గవర్నమెంట్ సెక్రటరీగా నరేష్ కుమార్ అనే వ్యక్తిని అపాయింట్ చేసి ఈ లిక్కర్ స్కామ్ గురించి ఎంక్వైరీ చేయమని ఆదేశాలను ఇచ్చింది. అలా ఈ స్కామ్లో లైసెన్స్ పేరుతో 100 కోట్ల డబ్బుని కేజ్రీవాల్ ప్రభుత్వం తీసుకోవడంతో ఈ స్కామ్లో దొరికిపోతే ప్రభుత్వమే పడిపోయే పరిస్థితి వస్తుందని భయపడిన అరవింద్ కేజ్రీవాల్ మనీష్ సిసోడియా 2022 ఆగస్టు 31న లిక్కర్ పాలసీని క్యాన్సిల్ చేసి ఇకపైన లిక్కర్ షాప్స్ని గవర్నమెంటే నడుపుతుందని ప్రైవేట్ కంపెనీస్కి ఇచ్చిన లైసెన్స్లను క్యాన్సిల్ చేస్తున్నామని అనౌన్స్ చేయడంతో అప్పటి నుండి రాజకీయాల్లో కొత్త మలుపు స్టార్ట్ అయింది. ఇక అలా ఒకవైపు లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా ఈ స్కామ్ గురించి ఎంక్వైరీ స్టార్ట్ చేస్తే మరోవైపు ప్రైవేట్ కంపెనీస్ వారు తమ డబ్బుని రిటర్న్ ఇవ్వమని కేజ్రీవాల్ గవర్నమెంట్కి ప్రెజర్ ఇవ్వడం మొదలెట్టారు. ముఖ్యంగా కవిత డబ్బుల్ని ఇవ్వమని మనీష్ సిసోడియాని తరచూ అడగడంతో కేజ్రీవాల్ ఆ డబ్బుల్ని రిటర్న్ ఇవ్వాలనుకున్నాడు. ఇక అలా ఒక ఇంటెలిజెంట్ పర్సన్ ద్వారా కవితకి ఆ డబ్బుని చేర్పించాలని అప్పుడే ఎవరు ఈ కేసులో ఇరుక్కోరని కేజ్రీవాల్ ఆలోచించడం జరిగింది. ఇక అలాంటి ఇంటెలిజెంట్ పర్సన్ కోసం వెతికే క్రమంలోనే సుకేష్ చంద్రశేఖర్ పేరు స్క్రీన్ మీదకి వచ్చింది. సుకేష్ చంద్రశేఖర్ ఇతను 1988 జనవరి 2న కర్ణాటకలోని బెంగళూరులో ఒక నిరుపేద కుటుంబంలో పుట్టి పెరిగాడు. ఇక అలా చిన్నప్పటి నుండి ఆర్థిక ఇబ్బందుల్ని ఎదుర్కోవడంతో ఎలాగైనా బాగా డబ్బు సంపాదించి లగ్జరీ లైఫ్ని లీడ్ చేయాలనుకున్నాడు. అలా తన హై స్కూల్ నుండే భాషలపై పట్టుని పెంచుకున్న సుకేష్ అనర్గళంగా 5 భాషల్ని మాట్లాడేవాడు. ఇక సుకేష్ బాబాయ్కి రాజకీయ వ్యక్తులతో కొంతవరకు పరిచయాలుండేవి. ఇక అలా అప్పుడప్పుడు తన బాబాయ్తో పొలిటికల్ మీటింగ్స్ కి సభలకి వెళ్తుండడంతో కొంతవరకు సుకేష్ కి వారితో పరిచయం ఏర్పడింది. ఇదిలా ఉన్నప్పుడే తనకి ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన రియల్ ఎస్టేట్ బిజినెస్ మ్యాన్ 50 కోట్ల వాల్యూ ఉండే తన ల్యాండ్ లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉండడంతో ఆ ప్రాబ్లమ్స్ ని క్లియర్ చేయాలని ఆ బిజినెస్ మ్యాన్ సుకేష్ బాబాయ్ని అడగగా పక్కనే ఉన్న 17 ఏళ్ల సుకేష్ తనకి బెంగళూరు డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ తెలుసని కావాలంటే సీఎంని కూడా పరిచయం చేస్తానని చెప్పి ఆ రియల్ ఎస్టేట్ బిజినెస్ మ్యాన్ ని నమ్మించాడు. ఇక అలా ఆ ల్యాండ్ ప్రాబ్లమ్ ని క్లియర్ చేయాలంటే 1,50,00,000 రూపాయలను ఇవ్వాలని చెప్పి బెంగళూరులోని అసెంబ్లీకి తీసుకెళ్లి అక్కడ కొంతమంది ఎమ్మెల్యేలని మినిస్టర్లని కూడా పరిచయం చేయడం జరిగింది. దీంతో ఆ బిజినెస్ మ్యాన్ కి సుకేష్ మీద నమ్మకం రావడంతో 1,50,00,000 ఇవ్వడం జరిగింది. అలా ఆ డబ్బు రాగానే సుకేష్ ఆ డబ్బులతో ఎస్కేప్ అయ్యాడు. కానీ కొద్ది రోజుల్లోనే పోలీసులకి దొరకడంతో సుకేష్ జైల్లో గడపాల్సిన పరిస్థితికి వచ్చాడు. ఇక అలా అప్పటికే తన దగ్గర ఉన్న డబ్బుతో మంచి లాయర్ని నియమించుకొని ఈజీగానే బెయిల్ తీసుకొని బయటకు వచ్చేశాడు.
అలా జైలు నుండి వచ్చాక సుకేష్ చిన్న చితక మోసాలని చేస్తూ డబ్బు సంపాదించేవాడు. ఎలా అంటే షాపింగ్ మాల్ ఓపెన్ కి కరీనా కపూర్ ని తీసుకొస్తానని 30 లక్షలని, జ్యువెలరీ షోరూమ్ కి కత్రీనా కైఫ్ ని తీసుకొస్తానని 20 లక్షలని తీసుకొని ఆ డబ్బులతో ఎస్కేప్ అయ్యేవాడు. ఇక అలా రోజు రోజుకి సుకేష్ కి తన మోసాల మీద ఓవర్ కాన్ఫిడెన్స్ పెరిగి ఎలాగైనా పెద్ద స్కామ్ ని చేసి లైఫ్ లో సెటిల్ అవ్వాలనుకున్నాడు. ఇదిలా ఉన్నప్పుడే మలయాళీ యాక్ట్రెస్ అయిన లీనా మరియా పాల్ ని సుకేష్ ఒక ఫంక్షన్ లో కలవడం జరిగింది. అలా వీరిద్దరికి పెరిగిన మంచి పరిచయం కారణంగా 2011లో సీక్రెట్గా వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఇక ఆ పెళ్లి తర్వాత లీనా గోవా, బిర్యానీ, మద్రాస్ కెఫే అనే సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ చేస్తూ మరోవైపు భర్తకి స్కామ్లోనూ తోడుగా ఉండేది. ఇక ఇదిలా ఉన్నప్పుడే 2016 డిసెంబర్ 15న జయలలిత మరణించాక ఏడీఎంకేలో గొడవలు వచ్చి 2 పార్టీలుగా విభజన జరిగింది. అందులో ఒక పార్టీ శశికళకి సంబంధించిందైతే మరొకటి టీటీవీ దినకరన్ కి సంబంధించింది. కానీ ఈ 2 పార్టీలు ఏడీఎంకే లోగో అయిన 2 ఆకుల సింబల్ కోసం కొట్టుకునేదాకా వెళ్లడంతో ఈ విషయం తెలుసుకున్న ఎలక్షన్ కమిషన్ ఆ సింబల్ ని బ్యాన్ చేసింది. ఇక అదే సమయంలో సుకేష్ ఈ సీన్ లోకి ఎంట్రీ ఇచ్చి దినకరన్ ని కలిసి తనకి ఎలక్షన్ కమిషన్ లో చాలా మంది పరిచయం ఉన్నారని, మీకు ఆ సింబల్ కావాలంటే 50 కోట్లు ఇస్తే ఈజీగా మీ పార్టీకి ఆ సింబల్ వస్తుందని చెప్పడంతో దినకరన్ సుకేష్ మాటల్ని నమ్మి 50 కోట్లు ఇచ్చాడు. ఇక అలా డబ్బులు అందగానే ఎప్పటిలాగే సుకేష్ ఎస్కేప్ అయ్యాడు. కానీ పొలిటికల్ గా పవర్ఫుల్ అయిన దినకరన్ ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ కి ఈ విషయం గురించి కంప్లైంట్ ఇవ్వడంతో 2017లో సుకేష్ ని సిబిఐ వారు అరెస్ట్ చేసి తీహార్ జైలుకి పంపించడం జరిగింది. ఇక అప్పటి నుండి సుకేష్ బయటికి రాలేదని చెప్పొచ్చు. కానీ సుకేష్ తన దగ్గర ఉన్న డబ్బుతో ఆ జైల్లో ఉండే 81 మంది పోలీసులను మెయింటైన్ చేస్తూ జైల్లోనే లగ్జరీ లైఫ్ ని లీడ్ చేస్తూ ఇష్టమైనప్పుడు బయటికి వెళ్లి హీరోయిన్లతో ఎంజాయ్ చేస్తూ వారినే జైలుకి కూడా రప్పించుకుంటుండేవాడు. ఇదిలా ఉన్నప్పుడే 2019లో 750 కోట్ల మనీ లాండరింగ్ కేసులో సివిందర్ సింగ్, మల్విందర్ సింగ్ అనే బిజినెస్ మ్యాన్లని అరెస్ట్ చేసి తీహార్ జైల్లో పెట్టారు. ఇక సివిందర్ సింగ్ ని బయటికి తీసుకొచ్చేందుకు ఎంత ట్రై చేసినా బెయిల్ దొరకకపోవడంతో అతని భార్య తరచూ ఈ జైలుకి వస్తుండేది. ఇక అలా ఈ విషయం తెలుసుకున్న సుకేష్ అక్కడున్న పోలీసుల ద్వారా ఇన్ఫర్మేషన్ ని గ్యాదర్ చేసి ఆమె నెంబర్ ని కలెక్ట్ చేసి జైల్లో నుండే ఆమెకు కాల్ చేసి హోమ్ మినిస్టర్ సెక్రటరీ లాగా మాట్లాడుతూ నీ భర్తని ఎలాగైనా బయటికి పంపిస్తాము, కానీ పార్టీ ఫండ్స్ కి ముందుగా 10 కోట్లని ఇవ్వాలని అడగగా ఆమె తన భర్తని ఎలాగైనా బయటికి రప్పించాలనే ఉద్దేశంతో ఆ 10 కోట్లని ఇవ్వడం జరిగింది. ఇక ఆ తర్వాత మళ్ళీ 20 కోట్లని అడిగి తీసుకోవడం జరిగింది. అలా ఒక్క సంవత్సరంలోనే 30 సార్లు అడిగి సుకేష్ 200 కోట్ల వరకు తీసుకోవడం గమనార్హం. ఇదిలా ఉంటే ఎంత డబ్బిచ్చినా భర్త బయటికి రాకపోవడంతో సివిందర్ సింగ్ భార్యకి అనుమానం వచ్చి పోలీసులకు కంప్లైంట్ ఇవ్వగా ఆ నెంబర్ ని ట్రేస్ చేసిన పోలీసులు అది సుకేష్ నెంబర్ అని, అతను 2 సంవత్సరాలుగా జైల్లోనే ఉన్నాడని చెప్పడంతో 200 కోట్ల కేసులో సుకేష్ భార్యని కూడా అరెస్ట్ చేసి జైల్లో వేయడం జరిగింది. ఇక అలా తనకి తన భార్యకి జైల్లో లగ్జరీ లైఫ్ ప్రొటెక్షన్ కోసం సుకేష్ 10 కోట్లని ఇచ్చి 81 మంది పోలీసులను మెయింటైన్ చేస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే జైల్లో ఉన్న సుకేష్ బయటికి రావాలంటే రాజకీయాల్లో చేరితే ఈజీగా బయటికి రావచ్చు అనుకున్నాడు. ఇక అందుకు గాను ఆమ్ ఆద్మీ పార్టీలో చేరి ఎమ్మెల్యేగా గానీ ఎంపీగా గానీ సీట్ తీసుకోవాలని సుకేష్ మనీష్ సిసోడియాని కలవగా అతను 70 కోట్లు ఇస్తే సీట్ ఇస్తామని చెప్పడం జరిగింది. ఇక అప్పుడప్పుడు బయటికి వెళ్లి కేజ్రీవాల్ ని కలుస్తున్న సుకేష్ కి 2020 ఎలక్షన్స్ లో సీట్ ఇవ్వకపోయేసరికి చాలా డిసప్పాయింట్ అయి డబ్బుని తిరిగి ఇవ్వమని అడగగా నెక్స్ట్ ఎలక్షన్ లో తప్పకుండా సీట్ ఇస్తామని చెప్పి సుకేష్ ని కన్విన్స్ చేయడం జరిగింది. ఇదిలా ఉన్నప్పుడే లిక్కర్ స్కామ్ బయటపడడంతో ఆమ్ ఆద్మీ పార్టీ వారు సుకేష్ ద్వారా 100 కోట్ల డబ్బుని కవితకి అందజేయాలని ప్లాన్ చేసి జైల్లో ఉన్న సుకేష్ ని కలిసి చెప్పగా అందుకు సుకేష్ తనకి ఎంపీ టికెట్ కావాలని లేదంటే డబ్బు రిటర్న్ చేయమని గొడవ చేయగా అందుకు ఆమ్ ఆద్మీ పార్టీ వారు ఇప్పుడు ఈ లిక్కర్ స్కామ్ విషయం సీరియస్ అయిందని, దొరికితే నీలాగే మేము కూడా జైల్లో ఉండాల్సిన పరిస్థితి వస్తుందని రిక్వెస్ట్ చేయగా వేరే దారి లేక సుకేష్ అందుకు ఒప్పుకోవడం జరిగింది. అలా ముందుగా 15 కోట్ల రూపాయలని 15 కిలోల నెయ్యి అనే కోడ్ వర్డ్ ని యూజ్ చేసి హైదరాబాద్ లో 6060 అనే రేంజ్ రోవర్ కార్లోకి ఆ డబ్బుల్ని అందజేయాలని చెప్పగా సుకేష్ ఆ పనిని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశాడు. దీంతో మళ్ళీ సుకేష్ దగ్గరికి వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ వారు ఇంకో 5 సార్లు 15 కోట్లని కవితకి పంపాలని చెప్పడంతో సుకేష్ అందుకు ఒప్పుకోలేదు. దీంతో వారు సుకేష్ హీరోయిన్స్ తో ఉన్న ఫొటోస్ ని లీక్ చేసి మరింత ప్రాబ్లం చేస్తామని బెదిరించడంతో సుకేష్ ఒక మాస్టర్ ప్లాన్ ని వేశాడు. అదేంటంటే ఈ స్కామ్ లో మరిన్ని విషయాల్ని తెలుసుకోవాలని ఆమ్ ఆద్మీ పార్టీ వారు చెప్పిన విధంగా చేయడం మొదలెట్టాడు. అలా కవితకి సుకేష్ కి మధ్య జరిగిన ఫోన్ రికార్డ్స్ ని, టెక్స్ట్ మెసేజెస్ ని, ట్రాన్సాక్షన్ రిసిప్ట్లను పెట్టుకొని సుకేష్ 700 పేజీల చాట్ ని తన లాయర్ కి పంపి అందులో కవిత కేజ్రీవాల్ తో చేసిన చాట్ ని రిలీజ్ చేస్తూ ఒక మెయిల్ ని కూడా గవర్నర్ కి పంపమని చెప్పడం జరిగింది. ఇక అలా వీరి చాట్ లీక్ అవ్వడంతో మీడియాలో హల్చలైంది. అప్పటి వరకు ఎంక్వైరీలోనే ఉన్న ఢిల్లీ లిక్కర్ స్కామ్
సుకేష్ కవిత 15 కిలోల నెయ్యి చాట్తో తెరపైకి వచ్చి దానికి సంబంధించిన ముఖ్యమంత్రి కేజ్రీవాల్ని, డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాని, ఎమ్మెల్సీ కవితతో పాటు 22 మందిని ఈ స్కామ్లో అరెస్ట్ చేసి తీహార్ జైల్లో పెట్టడం జరిగింది. ఇక సుకేష్ ఎంత ఇంటెలిజెంట్ అయితే తన ఒక్క చాట్ ద్వారా ఢిల్లీ లిక్కర్ స్కామ్ డొంక మొత్తం కదిలించి అందరినీ తనతో పాటు తీహార్ జైల్లోకి రప్పించుకున్నాడు. ఫోక్స్, మనసులో మాలిన్యం ఉన్నప్పుడు శరీరాన్ని ఎంత శుభ్రంగా ఉంచుకుంటే ఏం లాభం? చేపలు రాత్రింబవలు నీళ్లలోనే ఉన్నా వాటి వాసన మాత్రం పోదు కదా. ఇది ఫోక్స్, కల్వకుంట్ల కవిత అరెస్ట్లోని కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.